రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన కాశ్మీర్ బార్డర్లో బాగా టెర్రరిస్టు చేసిన దాడికి 29 మంది టూరిస్టులు మరణించడం బాధాకరమైన విషయమని, దానికి జవాబుగా ఈరోజు టెర్రరిజాన్ని అంతం చేయాలనే ఆలోచనతో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని, వాళ్లకు మద్దతుగా నిలబడ్డామని చెప్పి తెలియజేసడానికి మనమంతా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాము. భారతీయులు అందరూ ఒకటే, దీనికి కుల మతాలు లేవు. టెర్రరిజం అనేది ఒక కులం మతం కాదు. ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా టెర్రరిజం చేస్తే వాడు టెర్రరిస్టే. వానికి వ్యతిరేకంగా మనమంతా కలిసి పోరాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం అందరం కూడా భారతీయులు మన ఒకే నినాదంతో ముందుకు పోయి ఎవరైతే టెర్రరిస్టులను బలపరుస్తారో, టెర్రరిస్టులను ప్రోత్సహిస్తారో వాళ్లకు తగిన బుద్ధి చెప్పే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి భారతదేశానికి మద్దతుగా ఈరోజు ర్యాలీ జరుపుతాము. మనమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నీ టెర్రరిజాన్ని అంతం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. దృఢమైనటువంటి సంకల్పంతో మన ఇండియా గవర్నమెంట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ పోరాటం ఖచ్చితంగా మనందరం కూడా యావత్ భారతదేశ ప్రజలందరూ ముక్తకంఠంతో అభినందించాల్సిన తరుణం వచ్చింది. ఎందుకంటే రాత్రి మన ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా వాసుడి మురళీ నాయక్ చనిపోవడం మనందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. అతనికి ఆత్మ శాంతించాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటూ అతని కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాము. మన ప్రొద్దుటూరు తరఫున మన పెద్దాయన గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రొద్దుటూరులో ఆ యొక్క మోడీ గారు చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి ఆయనకు మద్దతుగా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో శాంతియుతంగా ర్యాలీగా చేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీకి వచ్చినటువంటి వారందరికీ కూడా పెద్దాయన మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
బంగ్లాదేశ్లో 29 మంది ప్రాణాలను టెర్రరిస్టులు అతి దారుణంగా హత్య చేసిన కారణంగా మన భారతదేశ ప్రభుత్వము ప్రపంచంలోనే టెర్రరిజం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలను అన్ని కలుపుకొని ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం ఉన్నా దాన్ని సర్వనాశనం చేయాలని ఆలోచనతో కంకణం పట్టుకొని ఈరోజు టెర్రరిస్టులపై యుద్ధం సాగిస్తూ ఉన్నాం. మనము పాకిస్తాన్ పైన కాదు, మనం యుద్ధం ప్రకటించింది టెర్రరిస్టుల పైన. టెర్రరిస్టులు ఎక్కడైనా సర్వనాశనం చేయాలనే ఆలోచనతో మన భారతదేశం ముందుకు పోతుంది. కాబట్టి మనము కుల మతాలకు అతీతంగా భారతీయులం, మనమంతా భారతీయులం. మన మతం భారత మతం. చెప్పండి, మన మతం మనమంతా కుల మతాలకు అతీతంగా భారతదేశ ప్రభుత్వానికి, భారతదేశం తీసుకుపోయే నిర్ణయాలకు అందరూ కూడా ప్రజలు చెప్పినట్టు అవసరమైతే మనం సైనికుల మాదిరిగా తయారై మన ప్రభుత్వానికి అండదండలు అందిస్తూ ఎప్పుడు కూడా మనమంతా భారతీయులం అనే ఆలోచనతో మనమంతా నడుచుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, క్రిస్టియన్లు వేరు కాదు, ముస్లింలు వేరు కాదు, హిందువులు వేరు కాదు, టెర్రరిజం వేరు. ఏ మతంలో ఉన్న టెర్రరిజం ఒకటే, ఏ మతంలో అయినా కానీ టెర్రరిజం ఒకటే. ఒక మతానికి సంబంధం లేదు టెర్రరిజం. కాబట్టి మనం అందరం కూడా టెర్రరిజానికి వ్యతిరేకిస్తూ ఈరోజు చేసినట్టుగానే మనం ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పిలుపు మేరకు మనం అందరం నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనమంతా భారతీయులం. జై హింద్. మన సోదరులే. కానీ పాకిస్తాన్లో కొంతమంది ఉగ్రవాదులు ఆ ప్రభుత్వ అండదండలతో కానీ, మిలిటరీ అండదండలతో కానీ అక్కడ పెంచి పోషించి మన భారత గడ్డ మీదకి వచ్చి మన ప్రజలకు, మన స్థలాల సైనిక స్థావరాలకు ఇబ్బందులు కలిగజేసినప్పుడు మాత్రం డ్యూటీగా జవాబిచ్చాల్సిన జవాబు అవసరమైతే మనకుంది మన దేశానికి. ఈ సమయంలో మనం యావత్ భారతం, అది కుల మతాలకు అతీతంగా ముస్లిం అయితేనేమి, హిందూ అయితేనేమి, క్రిస్టియన్ అయితేనేమి, సిక్ అయితేనేమి, మనం అందరం కూడా మన సైన్యానికి అండదండగా ఉంటాం. నిన్న జరిగిన మొట్టమొదటి దాడిలో మన సైనికులు కేవలం ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడి చేశారు. ఎక్కడా పాకిస్తాన్ సైన్యానికి కానీ, మిలిటరీ స్థావరాలకు కానీ ఇబ్బంది కలగజేయలే. ఎక్కడ పాకిస్తాన్ అమాయక ప్రజల నివాసాల మీద దాడి చేయలే. ఇది స్పష్టంగా మన సైనికాధికారులు తెలియజేసినారు. ఆ సైనికాధికారులు మేము దాడి చేసినామని తెలియజేసే సందర్భంలో కూడా సోఫియా ఖురేషి ఆమె ముస్లిం కల్నల్, ఆమె ఒక ముస్లిం, ఒక సిక్ కల్నల్, ఈ ఇద్దరు లేడీస్ మాత్రమే అందజేసినారు. మూడో వాడు మిస్సీ నేను అనుకోవడం మిస్సీ ఆ పేరు ప్రకారం అయితే ఒక పార్సీ. అంటే మన దేశంలో మన సైనికులు కానీ, మన ప్రజలు కానీ, మనం అందరం సంఘీభావంతో ఏకకంఠంతో మన దేశాన్ని రక్షించుకునే దానికోసం కానీ, మన దేశం సమైక్యంగా ఉండడం కోసం కానీ మన అందరి మద్దతు మన భారతీయులకు, మన సైన్యానికి ఉందని తెలియజేయడం కోసమే ఆ సింబాలిక్గా అని వాళ్ళు తెలియజేశారు. సైన్యంలో కూడా ఈరోజు రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదట ఒక ముస్లిం, అతను నాయకత్వం వహించినాడు. కాబట్టి ఈ దేశంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ భారతీయులే. ఈ భారతీయులంతా కూడా సమైక్యంగా మనం కడిగి కొడతాం. పాకిస్తాన్ దేశంలో కానీ, పాకిస్తాన్ హద్దుల్లో కానీ మనకు అక్కర్లే. పాకిస్తాన్ ప్రజలను మనం నష్టపరచాల్సిన పనిలే. కానీ మన దేశం మీదకి తొంగిపోయి మాత్రం, మన దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నించిన మాత్రం తప్పకుండా ధీటుగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. మన సైన్యం ఆ విధంగా స్పందిస్తూ ఉంది. వారికి మనం మద్దతు ఉండాలి. జై హింద్, జై హింద్, జై హింద్.